మీ అందరికీ క్రీస్తునామంలో శుభాలు వందనాలండి. శద్రకు మెషిక అబేద్నెగోల్ని నెబుకద్నెజర్ రాజు అగ్నిగుండంలోనికి వేసినప్పుడు అగ్ని దేవుని యొక్క సేవకుల్ని కాల్చలేకపోయింది కదా. వాళ్ళకి వాసనైనా అగ్ని వాసనైనా రాలేదంట, వాళ్ళ వెంట్రుకలు కాలిపోలేదంట, వాళ్ళ బట్టలు కాలిపోలేదంట. అదే ఆ అగ్ని అనేది కాల్చలేకపోయింది. అట్లయితే అగ్నిలో దేవుడు గుణం పెట్టాడు, అంటే కాల్చే గుణం. ఉదాహరణకి ఆ ఉప్పు కావచ్చు, పంచదార కావచ్చు, కారం పొడి, వేపాకు, ఈ 4 పదార్థాలు మనం చూసుకుంటే కారం తిన్నప్పుడు తీయగా ఉండొచ్చు కదా కదా ఉండదు. అట్లయితే పంచదార తిన్నప్పుడు కారంగా ఉండొచ్చు కదా. అలాగే ఉప్పు తిన్నప్పుడు చేదుగా ఉండొచ్చు కదా. వేపాకు తిన్నప్పుడు తీపిగా ఉండొచ్చు కదా. ఎందుకు అలా ఉండదు అని అంటే అన్ని దాంట్లో కూడా దేవుడు గుణాన్ని పెట్టాడు దాంట్లో. అంటే వేపాకు తింటే చేదుగానే ఉండాలా, కారం తింటే కారంగానే ఉండాలా, ఉప్పు తింటే ఉప్పుగానే ఉండాలా. ఇలాగా దేవుడు దాంట్లో గుణాన్ని పెట్టాడు. అట్లయితే అగ్నిలో కూడా కాల్చే గుణం అనేది దేవుడు పెట్టాడు. అట్లయితే దేవుని సేవకులు అగ్నిగుండంలోకి పడినప్పుడు ఆ అగ్నిలో కాల్చే గుణాన్ని దేవుడు తీసేసినప్పుడు అగ్ని కాల్చలేకపోయింది కదా. మోషే గారు కూడా పర్వతం మీద పొదలో అగ్ని జ్వాలలు రగిలినప్పుడు కానీ అగ్ని మాత్రం మండుతూనే ఉన్నది, కాల్చలేకపోయింది. దేవుడు కాల్చే ఆ గుణాన్ని దేవుడు తీసేశాడు. బహుశా ఆ గుణాన్ని తీసేసినప్పుడు వాళ్ళకి అగ్నిలో చల్లదనాన్ని వాళ్ళు పొందారని నేను అనుకుంటున్నాను. అట్లయితే నెబుకద్నెజర్ రాజు దేవుని సేవకులకి శత్రువే కదా ఇంకా అగ్నిలోనికి వేసినప్పుడు. అలాగే అగ్ని కూడా కాలుస్తుందన్నప్పుడు అగ్ని కూడా వాళ్ళకి శత్రువు ఉన్నట్లు కదా. అగ్ని చిన్న పెద్ద అనేది ఏం లేదు, ఏది పన్నా కూడా అగ్నిలో కాలిపోవలసిందే కదా. అలాంటి అగ్నిని శత్రువైన అగ్నిని కూడా మిత్రుడిగా మార్చేశాడు. రాజును కూడా మిత్రునిగా మార్చేశాడు కదా. మన జీవితాల్లో కూడా మన యొక్క శత్రువుల్ని మనం క్షమించాలి, వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవిస్తాడండి.